హలో అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యూషన్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ లీలల్లో మరొక అద్భుత ఘట్టమైన బకాసుని సంహారం గురించి చూద్దాం. బకుడనే రాక్షసుడు మృత్యు రూపంలో వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దామా? అసలు ఈ బకుడనే రాక్షసుని పూర్వజన్మ వృత్తాంతం ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వజన్మలో ఇతను హయగ్రీవుడు అనే అసురరాజు కుమారుడు. ఇతని పేరు ఉత్కలుడు. ఉత్కలుడు మహాబలవంతుడు, కానీ చాలా అహంకారి. ఒకసారి ఉత్కలుడు సముద్ర తీరాన విహరిస్తూ ఉండగా అక్కడ జాజలి మహర్షి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉండటం చూశాడు. నిశ్చలంగా ఉన్న ఆ మునిని చూసి అహంకారంతో ఉత్కలుడు ఎగతాళి చేశాడు. వినోదం కోసం ఉత్కలుడు తన మాయాశక్తులతో మహర్షి తపస్సుకు భంగం కలిగించాడు. పదే పదే వేధిస్తూ ఆ మునిని అవమానించాడు. తపస్సు భంగం కావడంతో ఆగ్రహించిన జాజలి మహర్షి కళ్ళు తెరిచారు. ఓరి అజ్ఞాని, నీవు నీ నీచమైన బుద్ధితో ఒక కొంగవలే నిశ్చలంగా ఉండి చేపల కోసం వేచి చూసే పక్షిలాగా ప్రవర్తించావు. కాబట్టి నీవు భూలోకంలో ఒక రాక్షస కొంగగా జన్మించు అని శపించారు. ఇలా ఉత్కలుడు జాజలి మహర్షి శాపం వల్ల భూలోకంలో బకుడనే రాక్షసుడిగా జన్మించాడు. ఇప్పుడు మన చిన్ని కృష్ణుని చేతిలో ఈ బకుడు హతవే శాపగ్రస్తుడు ఎలా పొందాడో చూద్దామా? యశోదమ్మ కృష్ణుడికి దిష్టి తీస్తూ, కృష్ణ, అల్లరి తగ్గించి అన్నయ్యతో పాటే ఉండు, యమునా నది లోతులకు వెళ్ళకు, రాక్షసుల భయం ఇంకా పోలేదు. ఆ మాటలకి మన చిన్ని కృష్ణుడు నవ్వుతూ, అమ్మా, నీ ఉండగా నాకేం భయం, పైగా నా వెనుక బలరామన్న ఉన్నాడుగా, పదండి గోపన్నలారా, ఆవులను మేపడానికి సమయమైంది అని బలరాముడు, గోపబాలురు, మన చిన్ని కృష్ణుడు అందరూ ఆడుకుంటూ యమునా తీరం దగ్గరికి వెళ్తారు. అంతలో దూరంగా వాళ్ళకి ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అప్పుడు శ్రీరాముడు, కృష్ణ, అటు చూడు, ఆ యమునా నది ఒడ్డున ఎంత పెద్ద కొంగ కూర్చునుందో, అది కొంగేనా లేక ఏదైనా తెల్లటి పర్వతమా అని అంటాడు. దాన్ని చూసిన సుధాముడు కూడా, అవును కృష్ణ, దాని ముక్కు చూడు, ఎంత పదునుగా పెద్దదిగా ఉందో, అది కదలకుండా అలా ఎందుకుందో అని అంటాడు. అప్పుడు బలరాముడు, తమ్ముడు, అది సాధారణమైన పక్షిలా అనిపించడం లేదు, దాని కళ్ళల్లో క్రూరత్వం కనిపిస్తోంది, జాగ్రత్త అని అంటాడు. అప్పుడు మన చిన్ని కృష్ణుడు మందహాసంతో, అన్నయ్య, అది పక్షి కాదు, కంసుడు మన కోసం పంపిన ఆతిథ్యం, దాని పేరు బకుడు, ఆకలితో ఉన్నట్టున్నాడు, నేను వెళ్ళి దానికి ఆహారం అవుతాను అని అంటాడు. మన చిన్ని కృష్ణుడు బకుడు దగ్గరికి నెమ్మదిగా వెళ్తాడు. అప్పుడు బకుడు గర్జిస్తూ, కృష్ణ, నిన్నే కదా కంసమహారాజు చంపమన్నది, ఎంత చిన్న పిల్లాడివి, నిన్ను ఒక్క గుక్కలో మింగేస్తాను, రా రా, నా నోట్లోకి రా అని అంటాడు. బకుడు తన పెద్ద ముక్కుతో కృష్ణుడిని పట్టుకుని ఒక్కసారిగా నోట్లోకి మింగేస్తాడు. ఇది చూసిన గోపబాలురు ఏడుస్తూ హాహాకారాలు చేస్తారు. బకుడు కడుపు పట్టుకుని, అబ్బబ్బా, ఏంటిది, నా గొంతు మండుతోంది, నిప్పులు మింగినట్టుంది, అమ్మో మంట, గాలాడటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. కృష్ణుడు బకుడి గొంతులో తన శరీరాన్ని అత్యంత వేడిగా మార్చేస్తాడు. అది భరించలేక బకుడు మన చిన్ని కృష్ణుడిని బయటికి కక్కేస్తాడు. అప్పుడు కృష్ణుడు, ఏమైంది బకాసురా, ఇంకా ఆకలి తీరలేదా, అయితే ఇదిగో నీ అంతం నా చేతుల్లోనే అని అంటాడు. కృష్ణుడు బకుని ముక్కు రెండు వైపులా పట్టుకుని ఒక ఎండుకర్రను చీల్చినట్లుగా రెండుగా చీల్చి పారేస్తాడు. ఆ దాటికి బకుడు గిలగిలలాడి కిందపడి మరణిస్తాడు. ఇలా జాజలి మహర్షి శాప విమోచనం చెప్పినట్లుగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా అవతరించి ఆయన చేతిలోనే
బకుడికి విముక్తి లభించింది. ఈ విధంగా ఉత్కలుడు బకాసురుడు అనే రాక్షసుడిగా పుట్టి సాక్షాత్తు శ్రీకృష్ణుని చేతిలో హతమై శాప విముక్తిని పొందాడు. చూసారా, గర్వంతో విర్రవీగిన బకుడు పరమాత్ముని చేతిలో ఎలా హతమయ్యాడో. అధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది, ధర్మమే గెలుస్తుంది. ఇప్పుడు మనం బకాసుర వధ వెనుక ఉన్న అంతరార్థం ఏంటో చూద్దామా. కొంగ నీటిలో చేపల కోసం ఎంత నిశ్చలంగా తపస్సు చేస్తున్న మునిలా కనిపిస్తుందో, అలాగే మనుషుల్లో ఉండే కపట బుద్ధి కూడా బయటికి మంచిగా కనిపిస్తూ లోపల కుట్రలతో ఉంటుంది. శ్రీకృష్ణుడు బకుడిని సంహరించడం అంటే మనలోని కపటత్వాన్ని, మోసపూరిత ఆలోచనలు వదిలించుకోవాలని అర్థం. మహాభారతంలో భీముడు చంపిన బకాసురుడు వేరు, ఈ కృష్ణలీలల్లోని బకుడు వేరు. భీముడు చంపినవాడు చక్రపురంలో ఉండే నరమాంస భక్షక రాక్షసుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.